హలో ఫ్రెండ్స్, నిన్న సండే అడ్వాంటేజ్తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవర్ చూపించాడు భయ్య. బాక్స్ ఆఫీస్ దగ్గర రెండవ రోజుకి మించి, మూడవ రోజుకి మించి, నాలుగవ రోజు నిన్న సండే అత్యధికంగా కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఎస్పెషల్లీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో భయ్య ఆడియన్స్ అసలు ఈ సినిమాని వదలలేదు. చాలా అద్భుతంగా కలెక్షన్స్ అయితే ఇస్తున్నారు. థియేటర్ దగ్గరికి తండోపతండాలుగా వెళ్తున్నారు భయ్య. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళటానికి అయితే సిద్ధంగా ఉన్నారు భయ్య. కాకపోతే ఆ జాన్వీ కపూర్ యొక్క సీన్లు కొన్ని ట్రిమ్ చేయాలి. అదేవిధంగా టికెట్ ప్రైజెస్ కూడా హైక్స్ తగ్గించాలి భయ్య. దాదాపుగా ఒక్క టికెట్ ప్రైజు 250, 300 వరకు ఉంది. అంత పెట్టి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వెళ్ళరు. ఒక 110, 150 రీజనబుల్గా ఎప్పుడు ఉండే టికెట్ ప్రైజెస్ కానీ పెడితే ఫుట్ఫాల్స్ ఖచ్చితంగా పెరుగుతాయి భయ్య. దాంతో లాంగ్ రన్ అనేది ఈ మూవీకి చాలా ఎక్కువ అనేది ఉంటుంది. ఈ విధంగా తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ మూవీ అయితే డే బై డే గ్రోత్ చూపిస్తుంది భయ్య. మొదటి రోజు 3 కోట్ల వరకు నెట్ హిందీలో రాబడితే, రెండవ రోజు 2.2 కోట్ల వరకు నెట్ రాబడితే, మూడో రోజు 3 కోట్ల వరకు నెట్ రాబట్టింది. ఇక నిన్న సండే దాదాపుగా 4 కోట్ల వరకు నెట్ అనేది ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. యాజ్ యూజువల్గా ఓవర్సీస్లో ఒక 5 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది. ఇక తమిళనాడు, కేరళ అయితే అంత అద్భుతంగా ఏమీ పర్ఫామ్ చేయట్లేదు భయ్య. చాలా తక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. 1 కోటి వరకు మాత్రమే గ్రాస్ అనేది రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చింది. ఇక తెలుగు నుండి చూసుకుంటే మనం నిన్న చెప్పుకున్నట్టు దాదాపుగా 40 కోట్ల వరకు గ్రాస్ అనేది ఏ మూవీకి వచ్చింది భయ్య. మొత్తం మీద నిన్న సండే 4వ రోజు 50 కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ మూవీ అయితే రాబట్టిందనమాట. మరి దీన్ని బట్టి చూస్తే ట్రేడ్ ప్రకారం ఆల్మోస్ట్ 200 కోట్లు వచ్చిందని చెప్పారు. కాబట్టి ట్రేడు 4 రోజుల కలెక్షన్స్ కలిపి ట్రేడ్ ప్రకారం 250 కోట్ల మార్క్ అయితే ఈ మూవీ దాటింది భయ్య. ఇక మేకర్స్ ప్రకారం అయితే పెయిడ్ ప్రీమియర్స్తో కలిపి 3 రోజులకే వీళ్ళు 236 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ అయితే దించారు. మరి ఆ 236 కోట్లకి ఈ 50 కోట్లను కలిపితే దాదాపుగా 280 కోట్ల వరకు గ్రాస్ అయితే ఈ మూవీ దాటింది భయ్య. అయితే మేకర్స్ కొంచెం హైక్స్తో పోస్టర్ దించుతారు కాబట్టి 290 కోట్ల పైన పోస్టర్ దించే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది భయ్య. అంటే ఆల్మోస్ట్ 300 కోట్ల మార్క్ అయితే వీకెండ్ ముగిసేసరికి 4 రోజులకి టచ్ చేసిందని చెప్పవచ్చు. ఇదైతే మంచి నెంబరే భయ్య. మరి లాంగ్ రన్లో ఈ మూవీ 400 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఆ బ్రేక్ ఈవెన్ మార్క్ కూడా అందుకుని హిట్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి భయ్య. మరి ఈరోజు మండే టెస్ట్లోకి అనేది ఈ మూవీ అయితే వెళ్ళింది. మరి మండే టెస్ట్లో కానీ ఈ మూవీ పాస్ అయిందా? ఈ మూవీని ఇంకెవరో ఆపలేరు భయ్య. అసలు ఈరోజు మండే ఈ మూవీకి ఎంతవరకు గ్రాస్ రావచ్చు? మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి భయ్య. మరి ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.